అందరికీ నమస్కారం. నేను మీ మద్దాల సైదరాని మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, గత కొన్ని నెలల నుంచి ఒక విషయం మీద అన్ని ఇళ్లలో కానీ, అందరి కుటుంబాల్లో కానీ, గ్రామంలో కానీ ఒక విషయం అనేది కామన్గా నడుస్తుంది. ఆ విషయాన్ని చర్చించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. చాలా సున్నితమైన అంశం. మరి చాలా నెలల నుంచి నేను కూడా కొన్ని విషయాల్లో కూలంకషంగా దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకొని, అలానే కొంతమంది చదువుకున్న వాళ్ళని కానీ, లాయర్స్ని కానీ, కొంతమందిని కనుక నేను వాళ్ళని అడిగినప్పుడు కానీ వాళ్ళ నుంచి కొంత విషయాన్ని రాబట్టగలిగాను. ఎందుకు వాళ్ళతో ఇలా మాట్లాడాను అంటే, రేపొద్దున మనం మాట్లాడింది, నేను ఈ చెప్పే విషయాలు కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని గ్రామ ప్రజలకి ఒక వ్యతిరేక భావన కల్పించే విధంగా చేస్తారని, అలాంటి విషయాలని, చాలా సున్నితమైన విషయాలని నేను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. అందుకని వీడియో చేస్తున్నాను. టాపిక్ ఏంటంటే, గత పుష్కర కాలంగా, అంటే దాదాపు 12 సంవత్సరాలు పైబడి ఇప్పుడు కూడా బీసీ అనేది మేము నష్టపోయాం పుష్కర కాలంగా. కానీ ఇవాళ కొంతమంది వచ్చి మేము బీసీ చేస్తాము, ఖచ్చితంగా పని అవుద్ది, నేను మీకు న్యాయమే చేస్తాను, మేము మీకు మంచిగా చేస్తామని చెప్పేసి ఒక విషయాన్ని అయితే జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకనేది కూడా నేను వివరిస్తాను. 2011-12 కాడి నుంచి కూడా ఉన్న బీసీ అనేది పోయింది. అది కొన్ని రాజకీయ కారణాల్లో కానీ, మా స్వయం కృతాపరాధం కానీ, కొన్ని పరిస్థితుల్లో మేము కోల్పోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నష్టపోయాం. ఒక మంచి కాలేజీల్లో చదవటం కానీ, విద్యాపరంగా నష్టపోయాం, ప్రభుత్వ ఉద్యోగాల్లో నష్టపోయాం. దాదాపు పుష్కర కాలంగా అన్ని జాబ్స్లో కానీ, అన్ని ప్రమోషన్స్లో కానీ మేము చాలా తీవ్రంగా నష్టపోయాము. మరి 2013-14లో అప్పటి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. మరి అదే నాయకులు అదే టాపిక్ 2025కి వచ్చేలోపు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు అనేది కనుక వివరిస్తే, కొన్ని నిగూఢ నిజాలు దాగి ఉన్నాయి అని నా అభిప్రాయం. అవి నేను వివరిస్తాను. అది మీరు ఎలా అన్వయించుకున్నా కానీ ఇబ్బంది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్, స్టేట్ గవర్నమెంటు మనకి ఇస్తానన్న బీసీఏ ఇంకా రాలేదు. భవిష్యత్తులో వచ్చినా కానీ, అది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ తీసేయచ్చు, అది వేరే విషయం. ఈడబ్ల్యూఎస్ అనేది చట్టబద్ధం. బీసీఏ అనేది మనకున్న రాజకీయ ఉద్దేశంతో జీవో ప్రకారం ఇచ్చారు. ఆ జీవోలు కొట్టేయచ్చు, ఉంచవచ్చు, చెప్పలేము. కానీ ఈడబ్ల్యూఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ అనేది 10% శాశ్వతం. ఈడబ్ల్యూఎస్ తీయాలంటే చట్టబద్ధంగా తీసేయాలి తప్ప ఆ జీవోలు తీసేయడం కుదరదు. కానీ బీసీఏ మాత్రం ఇవాళ జీవోల ప్రకారం ఇచ్చినా కానీ భవిష్యత్తులో తీసేసే ప్రమాదం ఉంది. అదొక నోట్ పాయింట్. మరి రెండవది ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఈడబ్ల్యూఎస్కి బీసీఏకి డిఫరెన్స్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎకనామికల్ వీకెండ్ సెక్షన్. అందులో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అల్పాదాయ వర్గాలకి అందులో మనం కూడా ఉన్నాం. వాళ్ళకి ఇచ్చిన
క్రైటీరియాస్ ఏంటి? ఈడబ్ల్యూఎస్కి 5 ఎకరాల లోపు ఉండాలా, 250 యూనిట్లు, మేబీ 200 యూనిట్ల కరెంటు అనేది యూనిట్స్ దాటకుండా ఉండాలి. అలానే టౌన్లో కానీ, సిటీస్లో కానీ, ఆ పల్లెటూరులో కానీ కొంత ల్యాండ్ అనేది వాటికి లిమిటెడ్. కాబట్టి అల్పాదాయ వర్గాలకి, అగ్రవర్ణాలు ఉన్నటువంటి అల్పాదాయ సంపాదించే వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ 10%. అది స్టేట్ వైజ్గా 10% అయినా ఎక్కడైనా సరే 10% అనేది మనకి పర్మిట్గా ఉంటుంది. మరి బీసీఏ వచ్చేసి 7%. ఈడబ్ల్యూఎస్ 10 కదా, ఇది 7%, అంటే 3% తక్కువ. ఆ బీసీఏలో దాదాపు 45 నుంచి 50 కులాలు ఉన్నాయి. 45 నుంచి 50 కులాల్లో పోటీ పడితే దాదాపు మోర్ దెన్ కాంపిటీషన్ ఉంటుంది. అది 7%. కానీ ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 10%. ఆ లిమిటెడ్ కొన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కనుక మనం ఉపయోగించుకోగలిగితే మన సక్సెస్ రేట్ చాలా ఉంటుంది. కానీ బీసీఏ వచ్చేసి మన సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ నాయకులు ఏం చేస్తున్నారంటే బీసీఏ అనే కనుక వీళ్ళ కనుక జీవ ప్రకారం కనుక మనకున్న రాజకీయ కారణాలతోటి వాళ్ళ యొక్క బ్యాడ్ థింకింగ్ వల్ల ఏదో ఒక రాజకీయంగా లబ్ధి పొందామనే ఆలోచనతోటి కొంతమంది ఇప్పటికిప్పుడు పని కట్టుకునల్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు కొన్ని విషయాలు కూడా నేను ఇంకా చెబుతాను. ఇప్పటికీ కొంతవరకు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది. ఈడబ్ల్యూఎస్ 10%, బీసీఏ వచ్చి 7%. ఈడబ్ల్యూఎస్లో అగ్రవర్ణాల్లోనే అల్పాదాయక సంఖ్య అంటే 100 మంది కనుక ఆ ఈడబ్ల్యూఎస్ కనుక పెట్టుకోగలిగితే అందులో 10% ఈడబ్ల్యూఎస్కి ఉన్నది. అందులో 10 పోస్టులు ఈడబ్ల్యూకి ఇస్తారు. అదే బీసీఏలో 100 పోస్టులు ఉంటే 100 పోస్టులకి 100 మంది అప్లై చేస్తే 7గురికి అవకాశం ఉంది. ఆ 7గురిలో అయితే దాదాపు 45-50 కులాల వాళ్ళు పోటీ పడతారు. ఒకటి గుర్తుంచుకోండి, బీసీ జనాభా మోర్ దెన్ బీసీ జనాభా అంటే ఇక్కడ ఒక కులమే రాదండి. ఇక్కడ 45-50 కులాలు వస్తాయి. కానీ సెంట్రల్ వైజ్గా కూడా మనకి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి సేమ్ నామ్స్ ఫాలో అవుతాయి. కానీ బీసీఏకి వెళ్ళామంటే మటుకు సెంట్రల్లో ఓబీసీ తెచ్చుకోవాలి. ఓబీసీ వచ్చేలోపు దాదాపు ఇండియా వైడ్గా ఉన్న బీసీ కులాలు మొత్తానికి కూడా మనకి 26 to 29% మనకు వచ్చేది. మనకి ఈడబ్ల్యూఎస్ కనుక ఉండగలిగినట్టే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతి ఒక్క నోటిఫికేషన్స్లో కూడా అల్పాదాయ అగ్రకున్న వాళ్ళకి అల్పాదాయ ఉన్న వాళ్ళకి 10% కంపల్సరీగా అమలు అవుతుంది. అది మనకి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన మనకి గొప్ప వరం. మళ్ళీ ఇక్కడ సపోజు ఇప్పుడు ఉన్న నాయకులు కనుక ఏదో బీసీ ఇస్తామని చెప్పేసి అని తిరుగుతున్నారు. వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఆలోచన అనేది కూడా నా అభిప్రాయంగా చూస్తున్నాను. వాళ్ళు కనుక అనుకుంది నిజమైతే భవిష్యత్తులో జరగబోయే నష్టం కూడా సపోజు స్టేట్ వైడ్గా కాపులకు బీసీ ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. కాపులకి బీసీ ఇవ్వాలని పోరాటం చేసి సక్సెస్ అయిందనుకోండి, ఓ 5%, 10% లేకపోతే 7% ఇస్తారు. అక్కడ కేవలం కాపుల యొక్క కులాల్లో ఉన్న బలిజ, వాడబలిజ, తెలగ ఏ కాపులు వాటికే కాపులు అని పిలువబడే వర్గాలకు మాత్రమే 5 to 7 or 10% ఇవ్వచ్చు. అప్పుడు ఇచ్చే క్రమంలో మన వాడబలిజ అనేది ఇందులోకి ఇంక్లూడ్ అవ్వదు. మళ్ళీ ఈ 7% కనుక మనం కనుక తీసుకోగలిగినట్టే ఈడబ్ల్యూఎస్ అనేది పెట్టుకోవడానికి కుదరదు. వీళ్ళు చేసే ప్రయత్నం ఎలా ఉన్నాయంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు సామెతలాగా ఉంది వీళ్ళు చేసే ప్రయత్నం మొత్తం కూడా. కాబట్టి ఇందులో ఉన్నది ఒక ఏంటంటే ఏజ్ క్యాలిక్యులేషన్లో బీసీఏకి ఒక 3 years 5 years సడలింపు ఉంటే ఈడబ్ల్యూఎస్లో ఉద్యోగ విద్య రిజర్వేషను ఈడబ్ల్యూఎస్ మనకి 10% కంపల్సరీగా అమలవుతుంది సెంట్రల్ వైజ్గా. స్టేట్లో వచ్చేసి బీసీఏకి
వాటికి 3-5 ఇయర్స్ ఉంటే మనకి అనేసి ఈడబ్ల్యూఎస్లో ఏజ్ ఒక రిలాక్సేషన్ ఒక్కటే తప్ప మిగతా అన్నీ కూడా బీసీఏ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ఏ చాలా ఉత్తమమైన పద్ధతి అని నా అభిప్రాయం. ఇంకో విషయం చెప్పదలుచుకుందంటే, ఇది కేవలం నేను జీవోలు చూసి ఈడబ్ల్యూఎస్కి బీసీఏకి ఆ రెండింటికి కంపేర్ చేసుకొని ఈ పరిస్థితులు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, జనాన్ని ప్రక్కదోవ పట్టిస్తున్నారు, అసలు వీళ్ళ ఉద్దేశం ఏందని చూస్తుంటే భవిష్యత్తులో మనకు లాభం కంటే కూడా నష్టమే జరుగుతుంది. దయచేసి దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఎవరైతే ఈ బీసీఏ కావాలని అనుకుంటున్నారో, ఎవరైతే బీసీఏ అని ఇస్తామంటున్నారో వారి యొక్క ఆ జాతి యొక్క మేధావులను పిలిచి మాట్లాడి దాని ఉపయోగాలేంటి, నష్టాలేంటి, రెండిట్లో ది బెస్ట్ ఏంటిది అనేది చూసి మనం నిర్ణయించుకోవాలి. డిస్కషన్ లేకుండా, ఒక మీటింగ్ లేకుండా, ఒక రాజకీయ కారణాలతోటి కనుక ఒక తప్పుడు జీవో ప్రకారంగా మనం తెచ్చుకోగలిగితే భవిష్యత్తులో అది ఉండదు. ఈడబ్ల్యూఎస్ నష్టపోతాం. భవిష్యత్తులో ఇచ్చే కాపు రిజర్వేషను ఒక మేబీ ఇస్తే అందులోకి వెళ్ళటానికి కూడా మనకు అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా బీసీ జనాభా ఉంటే వాడబల్జీ కూడా అందులో వన్ ఆఫ్ ది క్యాస్ట్. ఇప్పుడు బీసీఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీల్లో మనం కూడా వన్ ఆఫ్ ది 7% మనకి. కాబట్టి ఒకసారి దీని గురించి మీరు ఆలోచించాలని, ఎవరైతే తప్పుడు ఉద్దేశంతో 2014లో అదే నాయకులు ఉన్నారు, 2019లో ఆ నాయకులే ఉన్నారు, ఇవాటి రోజున ఎందుకు మీకు ఇది గుర్తుకొచ్చి ఎందుకు మీరు ముందుకు అడుగేశారనేది కేవలం మీ యొక్క రాజకీయ కారణాలతోటి, కేవలం ఇది నా అభిప్రాయంగా మీరు నష్టం చేకూర్చే ఆలోచన చేస్తున్నారని నా అభిప్రాయం. దీని మీద కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను ప్రజలకు కూడా వేడుకుంటున్నాను. దీనివల్ల కంపేర్ చేయండి, ఈడబ్ల్యూఎస్ బీసీఏ కంపేర్ చేయడం వల్ల నష్టం లేదు. సంబంధిత ఎంఆర్ఓ అని అడగండి, సంబంధిత లాయర్స్ని అడగండి, సంబంధిత విద్యావేత్తలను అడగండి, సంబంధిత బీసీఏ వెల్ఫేర్ ఆఫీసర్ని వాళ్ళని అడగండి. వాళ్ళే మీకు కూలంకషంగా చర్చిస్తారు. ఇది కేవలం పెనం మీద నుంచి పొయ్యి మీద పొయ్యి లోపల పడుతున్నాం. ఒకసారి మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారని సెలవు తీసుకున్నాం.